Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. టైర్ 2 హీరోస్ లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ నిన్న రిలీజ్ అవగా ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఈ ఫిల్మ్. బట్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు విజయ్ కి కామన్ ఆడియన్స్ లో ఉన్న నెగిటివిటీకి మిక్స్డ్ టాక్ వచ్చినా అది నెగిటివ్ టాక్ గా కన్వర్ట్ అవుతుంది. ప్రెజెంట్ అలా నెగిటివ్ టాక్ తోనే రన్ అవుతుంది ఈ ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్. అయితే ఫ్యాన్స్ మాత్రం రిలీజ్ కి ముందు ఖచ్చితంగా టైర్ 2 హీరోస్ ఓపెనింగ్స్ లో టాప్ నెంబర్ ని పెడతామని నమ్మారు. అట్లీస్ట్ విజయ్ కెరీర్ లో అయినా బిగ్ నెంబర్ ని పెడుతుందని ఆశించారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. విజయ్ కెరీర్ లోనే రీసెంట్ మూవీస్ లో వర్స్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా చెత్త రికార్డ్ ని నమోదు చేసింది. సో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అన్న మాటలకి ఖచ్చితంగా కంపారిజన్ వీడియో కావాలి అంటూ నాని ఫ్యాన్స్ అడుగుతున్నారు. అది కూడా దసరా మూవీతో. ఒక మాస్ మూవీని ఫ్యామిలీ మూవీతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఒకే రకం స్టోరీ, ఒకే రకం బజ్ అండ్ ఒకే ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేసిన మూవీతో కంపేర్ చేద్దాం. అదే ఎంసీఐ ఫిల్మ్. రెండు సినిమాలకి దిల్ రాజు ప్రొడ్యూసర్. రెండిట్లో సక్సెస్ఫుల్ హీరోయిన్స్ అండ్ రెండు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీని బేస్ చేసుకుని తీసిన సినిమాలు. ఎంసీఐ నాని పీక్ టైమ్ లో రిలీజ్ అయ్యి 6 years దాటింది కాబట్టి కంపేర్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా రెండు సినిమాల డే 1 వార్ లో ఎవరు విన్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఈ రెండు సినిమాలకి డే 1 టాక్ ఒకేలా వచ్చింది. నోట్ దట్ పాయింట్. ముందుగా నైజాం విషయానికి వస్తే నైజాం లో ఫ్యామిలీ స్టార్ డే 1 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే 6 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఎంసీఐ ఫిల్మ్ ఏకంగా 3,10,00,000 షేర్ ని కలెక్ట్ చేస్తూ టైర్ 2 హీరోల సినిమాల పరంగానే కాకుండా టైర్ 1 రేంజ్ లో దుమ్ము దులిపేసింది. ఈ రికార్డ్ బ్రేక్ అవడానికి చాలా టైం పట్టింది. సో నైజాం లో యునానిమస్ విన్నర్ నేచురల్ స్టార్. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఫ్యామిలీ స్టార్ డే 1 సీడెడ్ లో 46 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే ఎంసీఐ 6 ఏళ్ల క్రితమే ఏకంగా 1,15,00,000 షేర్ తో ఇక్కడ కూడా టైర్ 2 పరంగా ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత మోగించింది. ఇన్నాళ్ల తర్వాత సీడెడ్ లో 1-2 సినిమాలు మాత్రమే ఈ మార్క్ దాటుతున్నాయి. సో సీడెడ్ లో కూడా విన్నర్ నేచురల్ స్టార్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఫ్యామిలీ స్టార్ ఇక్కడ 46 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే 6 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఎంసీఐ ఫిల్మ్ దాదాపు 1 కోటి వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. సో ఇక్కడ కూడా విన్నర్ ఎంసీఐ ఫిల్మ్. ఇక ఈస్ట్ లో ఫ్యామిలీ స్టార్ 26 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే ఎంసీఐ 57 లక్షలు. వెస్ట్ లో ఫ్యామిలీ స్టార్ 18 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే ఎంసీఐ 45 లక్షలు. గుంటూరులో ఫ్యామిలీ స్టార్ 26 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే ఎంసీఐ ఏకంగా 70 లక్షల షేర్ తో దుమ్ము లేపింది. ఇక కృష్ణాలో ఫ్యామిలీ స్టార్ 26 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగా ఎంసీఐ 47 లక్షలు. అండ్ నెల్లూరులో ఫ్యామిలీ స్టార్ 21 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే ఎంసీఐ 25 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రతి ఏరియాలో ఫ్యామిలీ స్టార్ కంటే కూడా 6 ఏళ్ల క్రితమే డబుల్ నంబర్స్ పెట్టింది. అలా ఫ్యామిలీ స్టార్ డే 1 తెలుగు స్టేట్స్ లో 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఎంసీఐ ఏకంగా 7.6 కోట్ల షేర్ పెట్టింది. ఇప్పుడున్న టికెట్ రేట్స్ కి ఇన్ఫ్లేషన్ అండ్ హైక్స్ ని యాడ్ చేస్తే ఇది 15 కోట్ల రేంజ్ లో ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ స్టార్డమ్. ఇవన్నీ చేస్తుంటే తెలిసేది ఎంసీ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఫ్యామిలీ స్టార్ 40 లక్షలు కలెక్ట్ చేస్తే ఎంసీఐ 45 లక్షల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద ఫ్యామిలీ స్టార్ 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఎంసీఐ 1.5 కోటి షేర్ కలెక్ట్ చేసింది. అలా ఒక ఓవర్సీస్ లో తప్ప ఎక్కడా కూడా ఈ క్రేజీ కాంబో ఎంసీఐని బీట్ చేయలేకపోయింది. ఇంకా ఫ్యామిలీ స్టార్ మూవీకి డైరెక్టర్ పరశురామ్ పెట్ల ఇంతకు ముందే విజయ్ తో 130 కోట్ల గ్రాస్ సినిమా కుట్టాడు. అండ్ తన లాస్ట్ ఫిల్మ్ సూపర్ స్టార్ తో అండ్ అది 190 కోట్లు కలెక్ట్ చేసిన ఫిల్మ్. మరోపక్క ఎంసీఐ సినిమా డైరెక్టర్ పేరు ఎవరికి అప్పుడు తెలియదు కూడా. అయినా సేమ్ కంటెంట్ సేమ్ టాక్ తో ఇంత డిఫరెన్స్ ఉంది. కంపారిజన్ లో ఇంత డిఫరెన్స్ రావడానికి కారణం విజయ్ దేవరకొండ పైన పెరుగుతున్న నెగిటివిటీ కావచ్చు. నాని డెబ్యూ డైరెక్టర్స్ తో దసరా హైనన్న వంటి సినిమాల్ని డెలివర్ చేస్తూ యాక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తుంటే విజయ్ మాత్రం కొత్త వాళ్ళతో పని చేయను అంటూ ఏదో ఒక రీజన్ చెప్పి అదే రొట్టుకొట్టుడు సినిమాలు తీస్తున్నాడు. ఒకసారి గతంలోకి వెళ్తే తనకి స్టార్టమ్ తీసుకొచ్చిన పెళ్లి చూపులో అర్జున్ రెడ్డి తీసింది డెబ్యూ డైరెక్టర్స్. మరి ఫ్యూచర్ లో ఎలాంటి మూవీస్ తో వస్తాడో చూడాలి. సో గైస్ దట్స్ ద వీడియో. నాని విజయ్ లో మీకు ఎవరి ఇష్టమో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.